ఇక కరీంనగర్లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కాళేశ్వరం నుంచి నీరు రాక ఎల్ఎండిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. గత ఏడాది ఇదే టైంలో 12 టీఎంసీల నీటితో కళకళలాడిన ఎల్ఎండి ఇప్పుడు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి ఎద్దడి మొదలైంది. వేసవి తీవ్రత పెరుగుతూ ఉండడంతో నీటి కొరత ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లాకు ప్రాణాధారమైన ఎస్ఆర్ఎస్పీలోనూ నీటి మట్టం 10 టీఎంసీలకు పడిపోవడం నీటి ఎద్దడికి సంకేతం. మిడ్ మానేరు, లోయర్ మానేరులోనూ భారీగా నీటి కొరత ఉంది. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్ఎండిలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఎల్ఎండిలో దాదాపు 12 టీఎంసీల నీరు ఉండడం గమనార్హం. లోయర్ మానేరుపై జిల్లా సాగు, తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా 5 లక్షలకు పైగా జనాభా ఉన్న కరీంనగర్ సిటీకి తాగునీటి సరఫరాకు ఈ జలాశయమే ఆధారం. మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు గోసపడుతున్నారు. ఎల్ఎండి ఆయకట్టు 9 లక్షల వరకు ఉంటుంది. మార్చి 24 నుంచి మార్చి 31 వరకు కాకతీయ కెనాల్ ద్వారా 3125 క్యూసెక్ల నీటిని కాల్వల ద్వారా సాగునీటి అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్ఎండిలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 9 టీఎంసీలు ఉన్న మిడ్ మానేరు నుంచి 1.626 క్యూసెక్ల నీరు ఎల్ఎండికి వస్తుంది. కాకతీయ కాల్వ ద్వారా 3258 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. ఇందులో తాగునీటికి మిషన్ భగీరథకు 258 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. తాగునీరు కోసం జూలై 30 వరకు 1.25 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. మిడ్ మానేరులో 4 టీఎంసీలు నిల్వ ఉంచి మిగతాది ఎల్ఎంటీకి తరలిస్తారని సమాచారం. అంటే దాదాపు 1.5 నుండి 2 టీఎంసీలు ఎల్ఎంటీకి వస్తుంది. జూలై 30 వరకు ఎల్ఎంటీలో 4.9 టీఎంసీల నీరు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. అప్పటి వరకు 1 టీఎంసీ నీరు ఆవిరైపోతుంది. ప్రతిరోజు ఎల్ఎంటీ నుంచి 3258 క్యూసెక్ల నీరు అవుట్ ఫ్లో ఉండగా 1626 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉండడంతో నీటి విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. లోయర్ మానేరు డ్యాంలో అడుగంటిన నీటి నిల్వలను కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. కరీంనగర్, మానకొండూరుతో పాటు నగర చుట్టుప్రక్కల గ్రామాలకు తాగునీరు అందించే లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుందని గంగుల కమలాకర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రాజెక్టులను ఇడారిగా మార్చి రైతుల నోట్లో మట్టి కొడుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతు రాజ్యం తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులను కన్నీరు పెట్టిస్తుందన్నారు. మా నీళ్లు మాకు రావాలని చెప్పేసి, నేను నీళ్ళు ఆపే పరిస్థితి రావద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని. వెంటనే ఆపేయండి. కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందివ్వండి. కరీంనగర్ ప్రజలు మళ్ళీ బిందెలు తీసుకొని బయటకు రాని పరిస్థితి రావద్దు. గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక బిందె కూడా బయటకు రాలేదు మహిళా సోదరిమణులు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇక్కడ ఉన్న మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ నేమ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి. మా నీళ్లు మాకు ఆపండి. మానేరు నుంచి ఇప్పటికైనా నీళ్ళు ఆపేస్తే కనీసం తాగునీరుకి ఇబ్బంది లేకుండా బతుకుతాం. మేము సాగునీరు అడుగుతాం, మేము తాగునీరు ఇవ్వండి. కరీంనగర్ నగర ప్రజలకి నీటి దాహం, నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే వెంటనే నీళ్లు ఆపాలని చెప్పి మరి నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత పెట్టుబడి పెడతా, ఎంత లాభం జరుగుతుందనేది రైతాంగం పట్ల చూసేటువంటి ఈ ప్రభుత్వాల్ని చేసేటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇది జరిగింది. నిజంగా కరువు మాట నిజమే, పోయినసారి వర్షాలు ఆశించిన రీతిలో పడలేనటువంటి మాట నిజమే. కానీ బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు ప్రవహించినాయి. వాటిని తీసుకురావడం లోపల మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్యలు తీసుకోపోవడం ఈ పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటి, కరెంటు కష్టాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు తమ పంట పొలాలకు నీటిని అందించలేని దుస్థితి నెలకొందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. వరద కాల్వ పొడవునా చేతికందాల్సిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎండిపోయిన వరద కాల్వలో జేసీబీలతో నీటి జాడల కోసం రైతులు చేస్తున్న భగీరథ ప్రయత్నాన్ని స్థానిక రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎండాకాలం రోని ఎండలలో కూడా అలుగు వారి మత్తడి దుంకినాయి చెరువులు. ఇవాళ ఇదే గాయత్రి పంప నుంచి నీళ్లు విడుదల చేస్తే మీకు ఏమైతుంది? మీరు ఎందుకు విడుదల చేస్తలేరు? కోపం ఉంటే మా మీద పగ తీర్చుకోండి, కానీ రైతాంగం పాపం దేశానికి అన్నం పెట్ట రైతన్న ఏం చేసిండండి? రైతన్న మీద మీరు ఎందుకు కన్నెర్ర చేస్తున్నారు? మరి ఇవాళ రైతన్న కన్నీళ్లు మరి తుడిచే ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తోంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు తెచ్చింది కనుక రైతుల కన్నీళ్లు తుడవాలి, రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరోవైపు ఎల్ఎంటీలో నీరు తగ్గడంతో మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఇలాగా ఉంటే చేపలు చనిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎల్ఎంటీలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ఈ నీళ్ళు ఇట్లా తగ్గిపోతుంటే మాకు ఇబ్బంది అవుతుంది. చేపలు కూడా పడేవి కూడా పడవు. మొత్తానికి డ్రై అయిందంటే మొత్తం చేపలు డెడ్ అయిపోతాయి. అంతా మత్స్యకారులు అంతా లాస్ అయిపోతారు. ఎండకి హీట్ ఎక్కి అందులో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ప్రతి ఒక్క చేప చనిపోయి, పెద్ద పెద్ద చేపలు కూడా చనిపోయి ఒడ్డుకొస్తాయి. అవి మేకల తిరుపతి 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇన్ని నీళ్లు పోలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. చేపలు పట్టడానికైనా కానీ, నీళ్లు తాగడానికైనా కానీ. అంతకుముందు రోజు ఇచ్చేది, దినం తప్పించి దినం ఇస్తారు. నీళ్లు బాగా మురుకులు అయిపోయాయి. నీళ్లు అంతా రెడ్ స్టోరేజ్ ఉన్నది, ఒక 4 TMCలు ఏమో ఉన్నది. చేపలన్నీ దాదాపుగా మాకు ఎండాకాలంలో చనిపోతాయండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పత్తిరి సుగుణమ్మ 5 ఎకరాల్లో వరి సాగు చేస్తుంది. నీరందక 3 ఎకరాల వరి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిరోజు ఎల్ఎంటీ ఆనకట్టపై వాకింగ్కి వచ్చే స్థానికుడు ఎల్ఎంటీలో నీటి మట్టాలు చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే రోజు విడిచి రోజు తాగునీరు వస్తుందని, ఏప్రిల్, మేలో తాగునీటి కష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. నా పేరు పత్తిరి సుకునవ్వ. నేను ఊరగల పెట్టుబడి పెట్టుకున్నా. అయితే కినాలు రానిత్తలేరు. అయితే చెరువు నిండితే నా పొలం సుతవారు మరిగా ఏం చేస్తుడు? మీరు వచ్చి చూసుకొని పోండి. నా పేరు కార్తీక్ అండి. నేను ఇక్కడ జనరల్గా మార్నింగ్ వాక్ వస్తుంటాను. సో నేను లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ చూస్తుంటే ఇంతగానో తగ్గలేదు వాటర్ అనేది. సో సడన్గా వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. డైలీ వచ్చేది మనకి, ఇప్పుడు అంత డైలీ రావట్లేదు, డే బై డే వస్తుంది. సో ఇప్పుడే ఇట్లా ఉంది అంటే ఇంకా ఏప్రిల్, మే, జూన్ వరకు మనకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అనిపిస్తుంది. గవర్నమెంట్ అనేది ప్రాపర్గా యాక్షన్ తీసుకొని ఇట్లాంటిది ఇంకా ఎక్కువ కావద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అందరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం రుద్రంగిలో నీరు లేక వరి పంట పొలాలు ఎండిపోతూ ఉండడంతో వాటర్ ట్యాంకర్ సహాయంతో రైతులు పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. చందుర్తి మండలంలోని మూడపల్లి, నర్సింగాపూర్ రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. గంటపాటు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.